నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించనున్న మహనీయుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర నాయకుడు పరిమి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం బోధన్ తాలూకా రైస్ మిల్ అసోసియేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఏప్రిల్ నెలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, శ్రీ నారాయణ గురు వంటి మహనీయులు పుట్టినరోజులు ఉండడంతో వీరి జయంతుల్ని ఏకకాలంలో 30వ తేదీన నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ఉమ్మడి రాష్ట్రాల్లో బోధన్లోనే ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుందని, ఇది గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు పాల్గొంటారని, అందరి సహకారంతో విజయవంతం చేయాలని కోరారు. రాఘవులు రైస్ మిల్ ప్రాంతం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి వేకువజాము 6 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని, మహారాష్ట్ర బృందం ఆమ్నే సామ్నే కార్యక్రమంతో ప్రత్యేక ఆకర్షణగా పాల్గొంటున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు ఈశ్వర్, కుమార్, వెంకటి, పాండు, సూర్యకాంత్, దేవేందర్, స్వామి, రాహుల్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సొసైటీకి ఏం చేశారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్కి కానీ అందరికీ, దానిని మేము ముందుకు తీసుకెళ్తాకి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఈ కార్యక్రమానికి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో హాజరవ్వాలి. అలాగే వాళ్ళ నుంచి మనం ఏమి నేర్చుకున్నాం, సొసైటీకి మనం ఏమి చెప్పదలుచుకున్నాం అన్నది మెయిన్ ఈ కాన్సెప్ట్. కనుక 19 నుంచి ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ చౌరస్తాల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాము. తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడా లేని విధంగా మన బోధన్ చౌరస్తాల్లో సాయంత్రం 4 గంటల నుంచి నెక్స్ట్ డే ఉదయం 6 గంటల వరకు, అంటే 1వ తారీఖు 6 గంటల వరకు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాము. మన గెస్ట్లు, మన నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు అందరూ తమ అమూల్యమైన సందేశాన్ని పూలే గారి గురించి కానీ, అంబేద్కర్ గారి గురించి కానీ, జగజ్జీవన్ గురించి కానీ వాళ్ళు చెప్పిన విధంగా మనం ఎలా సొసైటీలో వాళ్ళ వాయిస్ని, మెసేజ్ని తీసుకెళ్ళాలని దాని మీద ఈ ప్రోగ్రాం పెడుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి హైలైట్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర, తద్వారా అభివృద్ధి ప్రదంలోకి నడిపించాలన్నదే ధ్యేయము. కనుక ఈ ప్రోగ్రామ్ని ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో కన్వీనర్ నేరేడు ఈశ్వర్, అడ్వకేట్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే బీఎస్పీ బాన్స్వాడ, అలాగే కొండ్ర వెంకటన్న గారు అడ్వైజర్, అలాగే పాండుబాయ్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే బోధన్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్, అలాగే దేవేందర్, నేరేడు ఈశ్వర్, అలాగే రాహుల్, సురేందర్, అలాగే చైర్మన్ బాయ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సూర్యకాంత్ బాయ్ అందరూ ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ లేని వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్నా లేకపోయినా ఈ మీటింగ్లో ప్రతి ఒక్కళ్ళు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని అఖండ ఘన విజయం చేస్తున్నారు. అలాగే ఈ మెసేజ్ని అందరినీ దరిదాపు ఈ జిల్లాల్లో కానీ, ఈ మండలాల్లో కానీ, ఈ విలేజ్ల్లో కానీ ప్రతి ఇంటికి, ప్రతి వాడకి తీసుకెళ్ళాలన్నదే మా ఉద్దేశం. కనుక మా ప్రెస్ సోదరుల్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ద్వారా మేము చెప్పేది కొంతవరకు మేము చెప్తాం ఆటోల్లో కానీ, మా మీడియా కానీ, మీ మీడియా ద్వారా, మీ పత్రికల్లో కానీ, మీ టీవీల్లో కానీ, వీటిలో కానీ, మీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ తీసుకెళ్ళి మా కార్యక్రమానికి మీ తోడ్పాటును అందించి మాకు సహకరించవలసిందిగా, ఈ కార్యక్రమాన్ని అఖండ విజయం చేయవలసిందిగా, ఏ పార్టీలకి తక్కువ కాదు, ఇది రాజకీయ పార్టీల కంటే ఎక్కువ ఈ ప్రోగ్రాం అని నిరూపించాలి. మీ అందరి సహకారము, మీ కోఆపరేషన్తో హార్ట్ ఆఫ్ సిటీ బోధన్ సిటీ నగరం నడిబొడ్డున అంబేద్కర్ చౌరస్తాలో ఈవినింగ్ 4 గంటల నుంచి నెక్స్ట్ డే 1వ తారీఖున 6 గంటల వరకు చీఫ్ గెస్టుల స్పీచ్లు, మా నాయకుల స్పీచ్లు అందరూ అయిన తర్వాత సామ్నా ఈ కార్యక్రమానికి అంజలి భారతి గారు మహారాష్ట్ర, బలేరావు గారు మహారాష్ట్ర నుంచి నైట్ 12 గంటల నుంచి మార్నింగ్ 6 గంటల వరకు కూడా కంటిన్యూషను అంబేద్కర్ గారు వాళ్ళ యొక్క జీవిత చరిత్రని వీళ్ళు మార్నింగ్ వరకు కూడా వాళ్ళ ఆమ్నా సామ్నా రూపంలో
ఈ కార్యక్రమాన్ని పబ్లిక్కి, అంబేద్కర్ అభిమానులకి, పూలే అభిమానులకి, జగజ్జీవన్ అభిమానులకి వీళ్ళు డెలివరీ చేస్తారు ఎలా ఏంటి అనేది. ఇది మెయిన్. అలాగే ఫ్యూచర్లో ఎలా చేయాలి, మనం ఎలా ఫాలో అవ్వాలి, పూలే గారు కానీ అంబేద్కర్ గారి ఆశయాల్ని మనం సొసైటీలోకి ఎలా తీసుకెళ్ళాలి, తద్వారా ఈ జాతుల్ని ఎలా డెవలప్ చేయాలి, ఈ దేశాన్ని మా వంతు కార్యక్రమంగా ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీద మెయిన్ కాన్సెప్ట్ 9 నుంచి చాలామంది గెస్టులు వచ్చారు. వివేక్ గారు, హర్ష్ కుమార్ గారు, ఆకునూరి మురళి గారు, ఆర్ఎస్పి గారు, బైరి నరేష్ గారు గారు చాలామంది అటెండ్ అయ్యారు. వాళ్ళ యొక్క వాల్యుబుల్ స్పీచ్ని మన నగరంలో అందరూ వినేటట్లు చేయగలిగాం. తద్వారా మనం కూడా ఏమి చేయగలం, మనకి దేశం ఏమిచ్చిందని కాదు, మనము దేశానికి ఏమి ఇచ్చాము, జాతికి ఏమి ఇచ్చాము అనే దాని మీద ఈ కాన్సెప్ట్ ఆ మీటింగ్ పెట్టగానే కాదు, ఈ మీటింగ్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, అంబేద్కర్ గారు చెప్పిన దాన్ని, ఆయన వాదాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాము, పూలే గారి వాదాన్ని ఎంతవరకు తీసుకెళ్ళగలిగాం అన్నది మనకి మెయిన్ కాన్సెప్ట్. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, అందరూ నాయకులు అందరూ అటెండ్ అవుతారు. ఇది ఏ పొలిటికల్ పార్టీకి కానీ ఏ సంఘానికి కానీ సంబంధించింది కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని సంఘాలకి సంబంధించినటువంటిది. ఈ మెసేజ్ని తీసుకెళ్ళాలి. తద్వారా ఈ జాతుల్ని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.